నా పేరు కావ్య. కాలేజీ చదువుతున్న రోజుల్లో నా మనసు లోపల ఒక రకమైన ఆకలి ఉండేది. మా అమ్మానాన్నలిద్దరూ ఉద్యోగాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ పెద్ద ఫ్లాట్లో నేను చాలా ఒంటరిగా గడిపేదాన్ని. మా పక్క ఫ్లాట్లో కార్తీక్ గారు, ఆయన భార్య స్నేహక్క ఉండేవారు. కార్తీక్ గారికి 33 ఏళ్లుంటాయి. 6 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం. ఆయనను చూస్తే 20 ఏళ్ల కుర్రాడిలా అనిపించేవారు. అందరి ముందు చాలా మర్యాదగా ఉండే కార్తీక్ గారు నేను ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నన్నొక రకమైన ఆకలి చూపులతో చూసేవారు. ఆ చూపుల్లో ఏదో మత్తుంది. అది నాకు తెలియకుండానే నాలో కోరికల సెగలు పుట్టించేది. ఒకసారి మా 2 ఫ్యామిలీలు కలిసి బీచ్ ట్రిప్కు వెళ్లాం. తిరిగి వస్తున్నప్పుడు రాత్రి అయింది. కారులో నాన్న డ్రైవింగ్ చేస్తున్నారు, అమ్మ ముందు కూర్చుంది. వెనుక సీట్లో నేను, స్నేహక్క, కార్తీక్ గారు కూర్చున్నాం. అలసట వల్ల నేను కార్తీక్ గారి భుజం మీద తలవాల్చి నిద్రలోకి జారుకున్నాను. కాసేపటికి నాకు మెలకువ వచ్చింది కాని కళ్ళు తెరవలేదు. చీకటిని అదునుగా చేసుకుని కార్తీక్ గారి చేయి మెల్లిగా నా తొడలమీద పాకటం మొదలయింది. ఆ మొరటైన స్పర్శ నా నరాల్లో విద్యుత్తును ప్రవహింపజేసింది. భయమేస్తున్నా ఆ తీయని అనుభూతిని వదులుకోలేక నేను అలాగే ఉండిపోయాను. ఆయన మరికొంచెం ధైర్యం చేసి నా నడుమును గట్టిగా నొక్కారు. నా శ్వాస వేగమైంది. గుండె కొట్టుకునే చప్పుడు నాకే వినిపిస్తోంది. ఆ చీకటిలో అందరి మధ్యలో జరుగుతున్న ఆ రహస్య సరసం నా ఒంటికి సెగలు పుట్టించింది. ఇంటికి వెళ్లేవరకు ఆ స్పర్శల వేడి నన్ను నిద్రపోనివ్వలేదు. కొద్ది రోజుల తర్వాత నేను కాలేజి నుండి వస్తుంటే కార్తీక్ గారు మెట్ల దగ్గర కలిశారు. కావ్యా, రేపు స్నేహక్క ఊరెళుతోంది. నేను ఆఫీస్కి సెలవు పెడుతున్నా. రేపు మా ఇంటికి రా, ఎంజాయ్ చేద్దాం అని నా చెవిలో గుసగుసలాడారు. ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. మరుసటి రోజు ఉదయం అమ్మకు తలనొప్పి అని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాను. అమ్మానాన్నలు ఆఫీసుకు వెళ్లగానే చక్కగా ముస్తాబై కార్తీక్ గారి ఇంటి డోర్బెల్ కొట్టాను. ఆయన కేవలం లుంగీతో, చొక్కా లేకుండా తలుపు తీశారు. లోపలికి వెళ్లాక ఇద్దరం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం. ఆయన కండలు తిరిగిన దేహం చూస్తుంటే నాలో ఏదో తెలియని ఆకలి మొదలయింది. ఆయన ప్లేట్లో వడ్డిస్తున్నప్పుడు కావాలని నా చేతులు ఆయన ఛాతికి తగిలేలా చేశాను. ఆయన ఒక్కసారిగా ఆగిపోయి నా కళ్లలోకి చూశారు. కావ్యా, నిన్నిలా చూస్తుంటే ఆగలేకపోతున్నాను అంటూ ఆయన నా చేయి పట్టుకుని తన వైపుకు లాక్కున్నారు. నేను ఆయన వడిలో పడిపోయాను. ఆ వంటగదిలో పుట్టిన వేడి మా ఇద్దరినీ మత్తెక్కించింది. కార్తీక్ గారు నన్ను మెల్లిగా తన బెడ్రూంలోకి తీసుకువెళ్లారు. అక్కడ బయట ప్రపంచం మొత్తం మర్చిపోయాం. ఆయన నా మీద వాలిపోయినప్పుడు ఆయన బరువు నాకొక వరంగా అనిపించింది. నా హాఫ్ సారీ కొంగును ఆయన మెల్లిగా పక్కకు జరిపారు. ఆయన తన పెదవులతో నా మెడవంపుల్లో ముద్రలు వేస్తుంటే నా నోట చిన్నగా మూలుగులు మొదలయ్యాయి. ఒక్కసారిగా ఆయన నా పెదవులను తన పెదవులతో బంధించారు. ఆ మౌనంలో కేవలం మా శ్వాసల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. నా కన్నితనాన్ని ఆయనకు అర్పించుకున్న ఆ క్షణం నొప్పితో కూడిన అంతులేని సుఖాన్ని నేను రుచిచూశాను. ఆయన ఆవేశం, ఆ వేగం నన్నొక వింత లోకానికి తీసుకువెళ్లాయి. పగలే నాకు చుక్కలు కనిపించాయి. ఆయన తన బలిష్టమైన చేతులతో నన్ను హత్తుకున్నప్పుడు నా వేడి మజ్జిగలా చల్లబడిపోయింది. సాయంత్రం వరకు ఆ గదిలోనే గడిపాం. అమ్మానాన్నలు వచ్చే సమయానికి తిరిగి మా ఇంటికి చేరుకున్నాను. కానీ నా మనసంతా ఆ గదిలోనే ఉండిపోయింది. ఆ రోజు నుండి కార్తీక్ గారు నాకు కేవలం పక్కింటి అంకుల్ మాత్రమే కాదు, నా రహస్య ప్రపంచానికి రాజు. లోకానికి నేను సాదాసీదా కాలేజీ అమ్మాయినే కావచ్చు, కాని కార్తీక్ గారి బాహువుల్లో నేను పొందిన ఆ సుఖం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీయని రహస్యం. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగుతుందా లేక మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన మిడ్నైట్ డెన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.